వయోభారం ఒక్కటే కాదు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా మానవుని జీవనానికి ఆటంకాలే, అనేక ఇతర సమస్యలకు కారకాలే. కాబట్టి అందరూ తమ తమ ఆరోగ్యం కోసం నిత్యం అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలలో కాళ్ళ నొప్పులనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో అనేక మంది కీళ్ల, మోకాల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు పడే పాట్లు, చేసే స్వీయ రక్షణ వైద్యాలు కోకొల్లలే. ఆధునిక యుగంలో ఎన్నో రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన మానసిక భయం పెద్ద రోగంగా పరిణమించి క్రమక్రమంగా ఆ వ్యాధి విస్తరణకు కారణమయ్యేలా చేస్తోంది. అయితే కీళ్లు, మోకాల నొప్పుల విషయంలో భయపడాల్సిన విషయం లేదంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత ఆధునిక యుగంలో అందుబాటులో ఉన్న అనేక నూతన వైద్య పరికరాలు, వైద్య విధానాలతో మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయంటున్నారు. మరి అటువంటి ఆధునిక వైద్య సేవలను వైద్య నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్, రాజర్షి హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పైన్ సర్జరీ నా స్పెషాలిటీ. MBBS ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ MS ఆర్థోపెడిక్స్ PG ఇన్ నిమ్స్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. డాక్టర్ గారు, ఏ వయసులో మోకాల మార్పిడి చేయించుకోవాలి? కీళ్ళ మార్పిడికి అనేది ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదండి, దాని అవసరత, పేషెంట్ యొక్క అవసరత ఏ ఏజ్లో వాళ్ళ సమస్య బట్టి దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది అనుకుంటారు అంటే 60, యూజువల్లీ అరుగుదల వచ్చేది 60 తర్వాత, 55 ఇయర్స్కి కూడా కొంతమందికి బాగా అరుగుతున్నాయి. కొంతమంది అడుగుతారు 60 ఇయర్స్ దాటింది కదా సార్, ఇప్పుడు సర్జరీ చేయించుకోవచ్చా లేదా అని. యూజువల్లీ అరుగుదల వచ్చేది ఆ ఏజ్కి, ఎందుకంటే ఏజ్ పరంగా రీజనరేషన్ వచ్చి ఆ కార్టిలేజ్ ఏదైతే ఉందో, అంటే మన చిగురింక, మన 2 జాయింట్స్కి మధ్యలో ఉన్న చిగురింక ఎప్పుడైతే స్టేజ్ వారీగా అరుగుతుందో అప్పుడే మనకి రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. కొన్ని కారణాలు ఎలా అంటే మనకి ఏమైనా ఇంజురీ అవ్వడం వల్ల, లేకపోతే కొన్ని సికిల్ సెల్ ఎనీమియా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే త్వరగా అరుగుదల వస్తుంది. అవాస్కులర్ నెక్రోసిస్, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దాంట్లో ఎర్లీ ఏజెస్లో రీప్లేస్మెంట్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి ఏజ్ ఎక్కువ అంటే పైబడిన వాళ్ళకే అరుగుదల వస్తుంది, వాళ్ళకే రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం నడవలేకపోతున్నాం, మనకి పెయిన్ కిల్లర్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. డైలీ నడవడానికి మన రోజువారీ చేసే పనులకి పెయిన్ కిల్లర్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రం మనం సర్జరీకి ముందుకెళ్ళాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ డైలీ తీసుకోవడం వల్ల మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో మనకి మోకాళ్ళు అయితే మన కమర్షియల్గా ప్రిపేర్డ్ జాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ. కాకపోతే ఒక్కసారి రీనల్ ఫెయిల్యూర్ అయితే మనకి డయాలసిస్ అవసరం పడడం, మళ్ళీ కిడ్నీ రీప్లేస్ చేసుకోవాల్సిన పడడం, దానికి ఒక లైవ్ డోనర్ అంటే మనకి ఎవరికైనా కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో మనం ఎప్పుడైతే రోజువారీ చేసే పనులకి అంటే చిన్న నడకలకు కూడా మనం ఇబ్బంది పడుతున్నామా అనుకున్నప్పుడు మాత్రం మనం సర్జరీ చేయించుకోవడం అవసరం. డాక్టర్ గారు, ఇదివరకే మోకాళ్ళకి లిగ్మెంట్ సర్జరీ, ప్లేట్స్ వేయడం జరిగింది. మళ్ళీ కీళ్ళ మార్పిడి పనిచేస్తుందా? పేషెంట్స్కి ప్రీవియస్గా ఫ్రాక్చర్స్ అయ్యి ఇంట్రాఆర్టికులర్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే లిగమెంట్ టేర్స్ అవ్వడం వల్ల మనం స్క్రూస్ వేసి లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయడం, లేకపోతే ప్లేట్స్ వేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కూడా అరుగుదల అనేది యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకే ఇంకా అరుగుదల కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా కొన్నిసార్లు మనం రొటీన్ ఇంప్లాంట్స్ కానీ కొన్నిసార్లు కన్స్టెంట్ ఇంప్లాంట్స్ అనేది వాడి సర్జరీ చేయడానికి కుదురుతుంది. మనకి ఏంటంటే ఆ ప్లేట్స్ తీయాలా లేదా అనేది ఏంటంటే పేషెంట్స్ వాళ్ళ ప్రీవియస్గా అయిన సర్జరీ బట్టి డిసైడ్ అవుతుంది. అది మీ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు కన్సల్ట్ అయ్యాక ఆ అవసరం బట్టి మనకు డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఏంటి అంటే అసలు ఆ ప్లేట్ ఉంచి కూడా మనం సర్జరీ చేయొచ్చా లేదా అని కూడా అనుకోవచ్చు. ఇంజురీ అయిన వాళ్ళకి ఏంటంటే ఆపోజిట్ లెగ్ అరగడం కన్నా ఫాస్ట్గా ఈ కాలే అరుగుతుంది. ఎందుకు అంటే దాని మీద లోడ్ ఎక్కువ పడడం, దాని ప్రీవియస్గా అయిన డ్యామేజ్ వల్ల డీజనరేషన్ ఎక్కువగా ఉండడం కారణం. డాక్టర్ గారు, ఏ ఇంప్లాంట్ మంచిది? దాని కాల పరిమితి ఎంత? ఇంప్లాంట్స్ పరంగా వస్తే మనకి చాలా రకాలు ఉన్నాయండి. అంటే ఇండియన్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఉన్నాయి. ఇంపోర్టెడ్లో కూడా CRCS అని ఉన్నాయి, కన్స్ట్రెయింట్ ప్రాసెస్ ఉన్నాయి,
మనం చాయిస్ అనేది పేషెంట్ డిసైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా ఏంటంటే మెటలాన్ పాలీ, సెరామిక్ అండ్ ఈవెన్ సెరామిక్ ఇప్పుడు లైఫ్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కొన్ని 30 years కూడా మనకి లైఫ్ వస్తుందని చెప్తున్నారు. సో మనం డిసైడ్ చేసుకోవాలని మనం దాన్ని బట్టి ఏంటంటే కాస్ట్ కన్స్టెంట్స్ ఉంటాయి. అంటే లాంజివిటీ ఎక్కువ ఉంది కాబట్టి కాస్ట్ కూడా మనకి చూసుకోవాలి. పేషెంట్ డిసైడ్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే సెరామిక్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే లైఫ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఒక్క రీప్లేస్మెంట్తోనే మనకి ఏంటంటే ఈజీగా 60 years నుంచి మనకి 80-90 వరకు కూడా వాళ్ళు అదే నీతో మనకి కొనసాగడం జరుగుతుంది. వాళ్ళకి రీసర్జరీ అంటే మనకి ఏదైతే రివిజన్ రీప్లేస్మెంట్ ఉంటుందో అది మనకి అవసరం పడకపోవచ్చు అనమాట. చాయిస్ అనేది మనకి పేషెంట్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఏమైనా డిఫార్మిటీ అంటే కొన్నిసార్లు కాళ్ళు వంకరగా ఉండడం, చాలా కాలంగా అరుగుదల ఉంచి స్టిఫ్ని ఉండడం వల్ల చేసే కొన్ని పేషెంట్స్లో మాత్రమే మనం స్పెషల్ ఇంప్లాంట్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళందరికీ మనం చాయిస్ బట్టి వాడుకోవచ్చు. డాక్టర్ గారు, కీళ్ళ మార్పిడి చేసిన తర్వాత మరలా అదే మోకాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందా? దీన్ని మనం రివిజన్ ఆర్థోప్లాస్టీ అంటాము. రివిజన్ ఆర్థోప్లాస్టీ అంటే ఒకసారి ఆల్రెడీ ఆర్థోప్లాస్టీ అయ్యి దానికి మళ్ళీ సర్జరీ అవసరం పడడం. ఎందుకంటే మనం ఎంతైనా చేసేది మ్యానుఫ్యాక్చర్డ్ జాయింట్, అది కూడా దానికి ఒక కాల పరిమితి ఉంటుంది, దానికి కూడా మనకి అరుగుదల ఉంటుంది. సో రివిజన్ అనేది ఎప్పుడు అవసరపడుతుంది అంటే యూజువలీ యంగ్ ఏజెస్లో అరుగుదల రావడం, లైక్ ఎవాస్కులర్ నెక్రోసిస్ కానీ సికిల్ సెల్ డిసీజ్లో కానీ వీళ్ళందరికీ ఎర్లీ ఏజెస్లో లైక్ 20s 30sలోనే కొంతమందికి రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. వాళ్ళ ఎర్లీ ఎక్కువగా వాక్ చేయడం వల్ల అదేమో మన వేసిన ఇంప్లాంట్ కూడా త్వరగా అరగడం, దానికి మళ్ళీ అవసరం అంటే ఈ మధ్యలో ఏదైతే జాయింట్ ఉందో పాలీ, ఇప్పుడు ఈ శాంపుల్లో చూస్తే మనకి మెటలాన్ పాలీ డిజైన్లో ఉంది. ఈ పాలీ ఏదైతే అరుగుదల, దీనికి కూడా అరుగుదల ఉంటుంది. సో ఇది అరగడం వల్ల కొన్నిసార్లు ఇది రీప్లేస్ చేయడం, లేకపోతే కొన్నిసార్లు ఫీమర్ అండ్ టిబియల్ ట్రే అవి కూడా అరగడం వల్ల మనకి రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. కాకపోతే అది ఎప్పుడు అనేది వాళ్ళు చేసే పని బట్టి ఉంటుంది. మనము ఎంతైనా జాగ్రత్తగా ఉండి మనము కింద కూర్చోవడం తగ్గించుకొని లిమిటెడ్ వర్క్లో ఉంటే మాత్రం మనకి వేసుకున్న ఇంప్లాంట్ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం మనకి ఉంటుంది. డాక్టర్ గారు, కీళ్ళ మార్పిడి సర్జరీ వాయిదా వేయవచ్చా? అది ఎలా? కీళ్ళ మార్పిడి సర్జరీకి వాయిదా వేయడం అంటే ఫస్ట్ మనం ప్రతిసారి ఏమైనా నీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కన్సల్ట్ చేయించుకొని అసలు మనకి ఏం ప్రాబ్లం ఉంది. కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే సింపుల్ వైటమిన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీ, ఆస్టియోపోరోసిస్ వల్ల అరుగుదల ఫాస్ట్గా రావడం, బోన్ వీక్ అవ్వడం, దానికి ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి ఉంటాయి. సో మనం రెగ్యులర్ చెకప్స్ మెయింటైన్ చేస్తూ డైట్ మంచిగా తీసుకొని సన్లైట్ ఎక్స్పోజర్ బాగుండి మన డైలీ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, సైక్లింగ్ చేసుకుంటూ ఉంటే మనకేమవుతుందంటే ఉన్న జాయింట్ని మనం ఎక్కువ కాలం కాపాడుకోవడం అవుతుంది. నెక్స్ట్ మన అరుగుదలలో స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ వారీగా మనకి మైల్డ్, మోడరేట్, సివియర్ అనుకుంటే 4 స్టేజెస్లో మాట్లాడుకుంటే అరుగుదల మనకి 2nd and 3rd స్టేజ్లో మనకు ప్రజెంట్ అయినప్పుడు కొన్నిసార్లు నీలో ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా లైక్ స్టెరాయిడ్స్, హైలోనిక్ యాసిడ్ అండ్ ఈవెన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా PRP అంటే మన పేషెంట్ బ్లడ్ తీసుకొని దాంట్లోనే కొన్ని గ్రోత్ కాంపోనెంట్స్ తీసుకొని మనం నీలో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏంటి అంటే మా బాడీని సెల్ఫ్గా హీల్ అయ్యేలా చేసుకొని ఉన్న నీ జాయింట్ని మనం లైఫ్ ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి సరౌండింగ్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్గా అయ్యి మనకి ఈజీగా ఉంటుంది. కొంతమంది అడుగుతారు డయాబెటిక్స్ సార్ మేము వాకింగ్ చేయొచ్చా అని కూడా కొంతమంది అడుగుతారు. నేను అంటాను వాకింగ్ కన్నా యాక్చువల్లీ సైక్లింగ్ ఈజ్ ఎ బెటర్ ఎక్సర్సైజ్. ఎందుకు అంటే వాకింగ్లో మనకి ఏమవుతుంది అంటే నీ మీద మనకి లోడ్ పడుతుంది, మన బరువు నీ మీద లోడ్ పడుతుంది. కాకపోతే సైక్లింగ్లో ఏమవుతుందంటే మనం కూర్చొని చేస్తాం, వెయిట్ నీ మీద పడదు. అండ్ ఈవెన్ వాకింగ్లో మనకి 20 to 30 degrees మాత్రం నీ ఫ్లెక్షన్ ఉంటుంది. సైక్లింగ్లో ఏంటంటే 90 degrees వరకు నీ బెండ్ అవుతుంది. సో ముందు పక్కన వెనకాల పక్కన యాంటీరియర్ పోస్టరల్ మజిల్స్ 2 స్ట్రెంథన్ అవ్వడం వల్ల మనకి ఇంకా అరుగుదల స్లో అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ అరుగుదల వచ్చినా సరే ఆ సరౌండింగ్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవ్వడం వల్ల ఎక్కువగా పేషెంట్ నడవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సర్జరీ మనం ట్రై చేయొచ్చు. డాక్టర్ గారు, ఫిజియోథెరపీ చేయించుకోవడం వలన కలిగే లాభాలు?
ఫిజియోథెరపీ నీ హెల్త్కి చాలా వైటల్ రోల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీప్లేస్మెంట్ అవ్వక ముందు కూడా మనకి ఏంటంటే మనం జాయింట్ని చేంజ్ చేస్తున్నామండి. ఇప్పుడు అరుగుదల ఉన్న జాయింట్ని మనము రీప్లేస్ చేస్తున్నాం. ఒక స్మూత్ సర్ఫేస్ అంటే ఒక రస్టెడ్ బేరింగ్లో ఇంచి మనం గ్రీస్ పూస్తే మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి జరపాల్సింది అనేది మనమే. ఎందుకు దాని నీ మూమెంట్ చేసేది మన మజిల్సే. సో ఎప్పుడైతే మజిల్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుందో అప్పుడే మనం రీప్లేస్మెంట్ అయినా సరే వాళ్ళు యాక్టివ్గా వాక్ చేయగలరు. మనం ఏజ్ కూడా ఫిజియోలాజికల్ ఏజ్ చూసుకుంటే కొంతమంది 60 years ఉంటారు, కానీ యాక్టివిటీలు చూసుకుంటే వాళ్ళు చాలా యంగ్గా ఉంటారు. కొంతమంది 50-40 yearsలో ఉంటారు, కాకపోతే వాళ్ళ యాక్టివిటీ చాలా డల్ ఉండడం, ఉబేస్ ఉండడం, వాళ్ళ ఏమవుతుందంటే వాళ్ళు నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. సో ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల మనం సర్జరీ పోస్ట్పోన్మెంట్ చేయడానికి అవుతుంది, ఈవెన్ సర్జరీకి ప్రిపేర్ చేయడానికి అవుతుంది. పోస్ట్ సర్జరీ కూడా ఏంటంటే ఈ రివిజన్ అవసరం పడకుండా ఉన్న జాయింట్ని ఎక్కువ కాలం మనకి మన్నిక అయ్యేలాగా చేసుకోవడానికి మనకి డైలీ అవసరం పడుతుంది. డాక్టర్ గారు, మోకాళ్ళకి ఇంజెక్షన్స్, వాటి ప్రభావం? మోకాల్లో ఇంజెక్షన్స్ అనేవి మనకి మేజర్గా 3 types ఉన్నాయండి. ఇప్పుడైతే మనకి లోకల్ ఇంట్రా ఆర్టికులర్ కార్టికోస్టెరాయిడ్స్ ఉన్నాయి. హైలోనిక్ యాసిడ్ అంటే మన మోకాలు గుజ్జు ఏదైతే పదార్థంలో ఉన్నాయో వాటిని మేజర్గా మనం జెనెటిక్ రీఇంజనీరింగ్ చేసుకొని దాన్ని ఇంజెక్ట్ చేయడానికి కుదురుతుంది. లేకపోతే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అంటే మన ఓన్ బ్లడ్ తీసుకొని దానిలో ఉన్న గ్రోత్ కాంపోనెంట్స్ తీసుకొని దానికి ఇంజెక్ట్ చేయడానికి అవుతుంది. ఇది ఏంటంటే దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పేషెంట్ యొక్క ప్రొఫైల్, వాళ్ళ రోజు చేసే యాక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళకి అవసరత ఎంత ఉన్నది దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. పిఆర్పి అనేది మనకి కార్టిలేజ్ హీలింగ్లో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. హైలోనిక్ యాసిడ్ అనేది మనకి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సర్జరీ అంటే నాకు కొంతమందికి ఏంటంటే సర్జరీ ఎనస్థీషియా పరంగా మనకి సర్జరీ ఫిట్ కాకపోవచ్చు. వాళ్ళని నొప్పి లేకుండా కొన్ని రోజులు ఎక్కువ నడిపించాలి అనుకున్నప్పుడు హైలోనిక్ యాసిడ్ అంటే ఒకసారి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి 3 months to 6 months అనేది టైం పీరియడ్ మనం పోస్ట్పోన్మెంట్ చేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు సర్జరీని. నెక్స్ట్ కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లోకల్గా అంటే సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా స్టెరాయిడ్ వల్ల సిస్టమిక్గా వచ్చే ఎఫెక్ట్స్ లేకుండా లోకల్గా అక్కడక్కడ జరిగే మనకి కీమోకైన్స్ వల్ల వచ్చే డీజనరేషన్ అంటే అరుగుదల అనేది వయసు రీత్యా వస్తుంది. మనకి ఏంటంటే కొన్నిసార్లు చిన్న ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా వస్తుంది. అప్పుడు మనకి కార్టికోస్టెరాయిడ్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. డాక్టర్ గారు, మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి? నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు అంటే మనం పేషెంట్ పరంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, సర్జరీ పరంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే మనం కరెక్ట్ టైంలో చేయించుకుపోవడం ఫస్ట్. ఏంటి అంటే మనము మోకాలు అరిగిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే మోకాల్ని బెండ్ చేయకుండా మోకాల్ని పట్టి నడిపించేస్తారండి. అది ఏం చేస్తారంటే ఎలాగంటే కాలు ఎత్తి మనకి సర్కండక్షన్ గేట్ చేస్తారనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మజిల్ కంప్లీట్ వీక్ అయిపోతుంది. ఆ టైంలో కంప్లీట్గా అస్సలు లేవలేని స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రిఫరబుల్లీ చేయించుకోకూడదు, కానీ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మనం జాయింట్ అయితే మనం ఫ్రెష్ జాయింట్ వస్తుంది, స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, కానీ
మూవ్ చేయాల్సింది మన మజిల్, ఆ మజిల్ వీక్ అయిపోవడం వల్ల మనకి కొద్ది కారణాలు ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ సర్జరీ మనం చేయాల్సిన ఫిజియోథెరపీ, మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెంథనింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే పోస్ట్ ఆపరేటివ్ స్టిఫ్నెస్ వస్తుంది. స్టిఫ్నెస్ రావడం వల్ల మనం చేసుకున్న సర్జరీ కూడా ఉపయోగం లేకుండా పోతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే కొన్నిసార్లు లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల, లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉండడం వల్ల, హైపర్ టెన్షన్, ఈ అదర్ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే అది ప్రీ ఆపరేటివ్గా కరెక్ట్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావడం. ఆ ఇన్ఫెక్షన్స్ ఏమంటే ఒక్కసారి జాయింట్కి రీప్లేస్మెంట్ అయిన జాయింట్ ఇన్ఫెక్ట్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే మనకి లాంజివిటీ తగ్గిపోతుంది. లూజనింగ్ ఆఫ్ ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడం, నడవలేకపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే అండర్లైన్ కాజ్ అనేది మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మజిల్ వీక్నెస్ ఉండి నెక్స్ట్ స్టిఫెనింగ్ ఉంటుంది. ఆ స్టిఫెనింగ్ మనం దానికి కారణం ట్రీట్ చేయకుండా మనం రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా మనం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఓన్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఆ రుమటాయిడ్ కానీ, ఆ మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఆ డిసీజ్ ప్రాసెస్ అనేది మనం ఆపకపోతే మనం చేసుకున్న వాటి కూడా ఫెయిల్ అవుతుంది. డాక్టర్ గారు, ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఎముకలు విరగడం తగ్గుతుందంటారు, నిజమేనా? మనకి మేజర్గా బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడానికి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఆస్టియోపోరోసిస్ మెయిన్ రీజన్. అంటే బోన్ పల్చగా ఉండడం వల్ల మనకి ఫ్రాక్చర్స్ అవుతాయి. అంటే చిన్న స్లిప్ అయినా సరే మనకి నార్మల్గా బోన్ ఇరక్కోవడం సమయంలో కూడా ఇరుగుతుందన్నమాట. సో మనకు ఫస్ట్ ఇలా అవ్వకుండా, ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండాలంటే మనం వైటమిన్ డి, కాల్షియం అనేది రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మంచి పౌష్టికాహారం తీసుకుని మనం డైలీ ఎక్సర్సైజ్ ఉంటే మనకేమవుతుందంటే బోన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా మనకి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ సెటిన్ అయిపోయింది, అంటే ఆస్టియోపోరోసిస్ ఉంది అనుకున్నప్పుడు మనకి ఏంటంటే దాన్ని ఏ స్టేజ్లో ఉంది అంటే డెక్సా స్కాన్ ద్వారా కానీ చేసుకొని మనకి బోన్ హెల్త్ ఎంతలా ఉంది అనేది మనం చెకప్ చేసుకున్న తర్వాత ఈ మనకు ఆప్షన్స్ ఉండేవి జోలింట్రోనిక్ యాసిడ్, బిస్ఫాస్ఫోనేట్స్ అండ్ టెరిపెరటైడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ ద్వారా, ఈ ట్యాబ్లెట్స్ ద్వారా ఏమవుతుంది అంటే మనం బోన్ని దృఢంగా తయారు చేసుకొని, సో దట్ ఏమన్నా పొరపాటున జారి పడినా సరే, ఏమన్నా మనకి విరగకుండా ఎముకలు వీక్గా ఉండకుండా గట్టిగా ఉంటే మనకు చిన్న దెబ్బతోనే మనం తప్పించుకోవచ్చు. అంటే ఫ్రాక్చర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇది ఈ 3 ఇంజెక్షన్స్లో మనకి పేషెంట్ అనుగుణంగా మనకు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఉన్న ప్రాబ్లం బట్టి, వాళ్ళు ఉన్న బోన్ హెల్త్ బట్టి, వాళ్ళకున్న అదర్ అండర్లైన్ హెల్త్ కండిషన్స్ని మనం చూస్ చేసుకొని వాళ్ళు ఎటువంటి అంటే జోలింట్రోనిక్ యాసిడ్ అనేది ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్ 3 సంవత్సరాలు తీసుకోవాలి. టెరిపెరటైడ్ అనేది మనం డైలీ ఇంజెక్షన్ తీసుకోవాలి. మనకి పెన్ టైప్లో వస్తుంది అది. దానివల్ల ఏంటంటే మనకి బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బోన్ ఫ్రాక్చర్ ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. బిస్ఫాస్ఫోనేట్స్ కూడా ఏంటంటే ఉన్న బోన్ హెల్త్ని మనం కరెక్ట్ త్వరగా మనకి ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండడానికి మనకు హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, నడుము నొప్పికి ప్రధాన కారణాలు, సర్జరీ లేకుండా నడుము నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చా? మేజర్ 90 to 95% ఆఫ్ బ్యాక్ పెయిన్స్ అనేవి మేజర్ బ్యాక్ పెయిన్స్ కాదని మెకానికల్ బ్యాక్ పెయిన్స్. అంటే మనం రోజువారీ చేసే పనుల్లో లోడ్ పెరగడం వల్ల, లేకపోతే అనీవెన్గా మనం సడన్గా బెండ్ అవ్వడం, సడన్గా లేవడం, లేకపోతే బెండ్ అయినప్పుడు కాఫ్ రావడం వల్ల వచ్చే చిన్న రీజన్స్ వల్ల మనకి మేజర్ బ్యాక్ పెయిన్స్ అనేవి ఉంటాయి. అవి రెస్ట్ తీసుకోవడం వల్ల, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనకి ఆబ్వియస్గా తగ్గిపోతుంది. ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సినవి ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. అంటే మనకి ఏదైతే స్పైన్ ఉంటుందో ఆ స్పైన్ సరౌండింగ్గా ఉండే పారావర్టిబ్రల్ మజిల్స్, వాటిని మస్కులేచర్ని మనం స్ట్రెంథన్ చేయడం ద్వారా, అంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా అది మనం రోజు హ్యాబిచువల్గా అంటే పొద్దున సాయంత్రం ఒక 5 minutes జస్ట్ మనం స్పేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్పైన్ని మనకు సపోర్ట్ చేసే మజిల్స్ని మనం స్ట్రెంథన్ చేసుకొని మన రోజువారీ చేసే పనుల్లో ఏమైనా సడన్ లోడ్ పెరిగినా తగ్గినా అది దానితో మనకి అనుకూలంగా వర్క్ చేసుకొని మనకి మేజర్ పెయిన్స్ అనేవి రాకుండా చేయొచ్చు. ఇప్పుడు సయాటికా గురించి మనం మాట్లాడుకుంటే యూజువల్లీ అక్కడ నర్వ్ ఏమైనా కంప్రెస్ అయ్యి అక్కడి నుంచి కాలు కింద భాగం వరకు మనకి అరిపాదం వరకు వాళ్ళకి షాక్ లైక్ సెన్సేషన్ మనకి కొంతమందికి వస్తూ ఉంటుంది. అది కొన్నిసార్లు మనకి మజిల్ స్పాజం వల్ల, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డిస్క్ ప్రొలాప్స్ వల్ల వస్తుంది.
మేజర్గా డిస్క్ ప్రొలాప్స్ అనేవి సర్జరీ లేకుండానే ఫిజియోథెరపీ అండ్ రెస్ట్తో కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. పోస్చర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్స్కి కొంతమంది బెల్ట్ వాడతారు. బెల్ట్ వాడేది ఎందుకు అంటే దాన్ని పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల దాని డిస్క్ అనేది దాని పొజిషన్లోకి మనం తీసుకురావడానికి జరుగుతుంది, మనకి ఫాస్ట్గా హీల్ అవుతుంది. ఎక్కువగా ముందుకు వంగి బరువులు ఎత్తడం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మనం స్టాండింగ్లో ఉన్నప్పుడు అంటే కంప్లీట్గా నిల్చున్నప్పుడు మనం కంప్లీట్ L5S1 దగ్గర కంప్లీట్గా బెండ్ అవ్వకుండా మనం నీస్ అండ్ మోకాళ్ళు తుంటి దగ్గర బెండ్ అయ్యి కింద కూర్చొని చేసే పనులు అలా చేసుకుంటే స్పైన్ మీద లోడ్ తగ్గచ్చు. డాక్టర్ గారు, వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షాకాలం అనేది ఆర్థోపెడిక్స్కి చాలా బిజీ సీజన్ అండి. ఎందుకు అంటే మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎల్డర్లీ గురించి వస్తే మనకి ఎల్డర్లీ వాళ్ళు ఏం చేస్తారంటే నడుస్తున్నప్పుడు అంటే ఈ మధ్య అందరూ టైల్ ఫ్లోర్స్ అండ్ మార్బుల్ ఫ్లోర్స్లో ఏదైతే వాటర్ కానీ తేమగానే ఉంటుందో వాళ్ళకి తెలియకపోవడం వల్ల నడిచి స్లిప్ అయ్యి జారి పడిపోవడం ఇదే అయితే, ఎందుకంటే వాళ్ళ బోన్స్ చాలా వీక్గా ఉంటాయి ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకా యంగ్ వాళ్ళు ఏంటంటే చిన్న జల్లు వర్షం పడిందని చెప్పేసి మనం స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే స్లిప్ అయ్యి బైక్స్ మీద నుంచి పడిపోవడం వల్ల మేజర్గా మనకి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో ఈ సీజన్లో మనకి ఏంటంటే కొంచెం తడిచినా పర్వాలేదు, కొంచెం స్లోగా వెళ్దాం, టర్నింగ్స్ దగ్గర బైక్ స్కిడ్ అవ్వకుండా చూసుకుందాం. ఎందుకంటే మనం 2 నిమిషాల గురించి ఆలోచించుకుంటే మనకు ఫ్రాక్చర్స్ అయ్యి దానికి సర్జరీ మనకి ఎంతో ఒక 2 to 6 months కూడా కొంతమందికి వేస్ట్ అయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ దానికి మనకి ఎక్స్పెండిచర్ అయ్యే ఖర్చు, మనకి జాబ్లో పరంగా టైం కూడా లాస్ ఉంటుంది. సో నా అడ్వైస్ ఏంటి అంటే కొంచెం తడిచినా పర్లేదు, స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ అండ్ డ్రైవ్ సేఫ్లీ. థ్యాంక్ యూ.